హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము కొన్ని కొత్త మార్పులను తీసుకురావడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా రేపు డిసెంబర్ నెల పెన్షన్స్ వచ్చేసి ఎవరికి పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి పంపిణీ చేయరు, అండ్ అలాగే ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్‌ను ఇవ్వబోతున్నారు, అసలు కంప్లీట్‌గా ఎవరికి రద్దు చేశారు, ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, వీడియోను ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ డైలీ కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో కనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో ఇక ప్రతి నెల పెన్షన్‌లు పంపిణీ చేసే విధంగానే ఈ డిసెంబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్లను పంపిణీ చేయబోతుంది ప్రభుత్వము. అయితే మనకు ముఖ్యంగా ఎన్ని రోజుల పాటు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరుగుతుంది, ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు, ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్లు అయితే ఇస్తున్నారు, ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు బ్రీఫ్గా అయితే చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేసేయండి. ఇక మొట్టమొదటిగా మనకు సెర్ఫ్ తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం సెర్ఫ్ అధికారులు యాక్చువల్గా పెన్షన్లను ప్రతి నెల కూడా 2 రోజుల పాటు పంపిణీ చేయాలని రూల్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? సో, కాబట్టి మనకు 1వ తారీఖున, 2వ తారీఖున 2 రోజుల పాటు పెన్షన్స్ పంపిణీ చేయబోతున్నారు. సో, 1వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమవుతుందనమాట. దాని తర్వాత 2వ తారీఖున కూడా చేస్తారు. ఇన్‌కేస్ ఎవరైనా 1వ తారీఖున తీసుకోకుండా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా 2వ తారీఖున పెన్షన్స్ అయితే ఇస్తారు. సో, మనకు 2 రోజులే చేస్తారండి. 3వ తారీఖు నుంచి అయితే పెన్షన్స్ చేయరనమాట. పంపిణీ చేయరు. సో, మీరు ఆ 2 రోజులు గనుక మిస్ చేసుకున్నట్లయితే పెన్షన్‌లు తీసుకోలేకపోయినట్లయితే వచ్చే నెలకి పెన్షన్స్ తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మీకు డిసెంబర్‌కు, జనవరికి 2 నెలల పెన్షన్ డబ్బులు కలిపైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడి వరకు ఇది క్లియరు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క పెన్షన్‌ల లబ్ధిదారులకు సంబంధించి మెడికల్ డిజబిలిటీ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రాష్ట్రంలో రీఅసెస్మెంట్స్ ప్రక్రియలైతే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, అయితే ఈ యొక్క రీఅసెస్మెంట్స్ ప్రక్రియలకు వెళ్ళినటువంటి వాళ్ళు కొత్త సదరం సర్టిఫికేట్ అయితే పొందుతారు. ఆ తర్వాత వాళ్ళకు ఆ సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని పెన్షన్‌లను పంపిణీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించి. ఓకేనా? ఒకవేళ మీరు రీఅసెస్మెంట్స్‌కు వెళ్ళకుండా ఉన్నట్లయితే ఇంకా రీఅసెస్మెంట్స్‌కు వెళ్ళమని నోటీసులు అందకుండా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి రేపు డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ చేస్తారంటే ఖచ్చితంగా పంపిణీ చేస్తారండి. మీకు రీఅసెస్మెంట్స్‌కు నోటీసులు అందజేసేంత వరకైతే పాత సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ పాత సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని మీకు పెన్షన్లు అనేటువంటి పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, మీకు ఈ యొక్క రీఅసెస్మెంట్స్‌కు సంబంధించి నోటీసు వచ్చింది. మీరు రీఅసెస్మెంట్స్‌కి కూడా వెళ్లారు. వెరిఫికేషన్స్ కూడా చేసుకున్నారు. బట్ ఇంకా మీరు కొత్త సదరం సర్టిఫికేట్‌ను పొందలేదు. సో, మీకు ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్ అయితే రాలేదు. ఇటువంటి వాళ్ళకు రేపు డిసెంబర్ నెలలో పెన్షన్‌ల పంపిణీ చేస్తారంటే ఖచ్చితంగా పంపిణీ చేస్తారు. వీళ్ళకి కూడా వచ్చేసి గతంలో అంటే ఇంతకుముందు ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని డబ్బులైతే ఇస్తారనమాట. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి రీసెంట్‌గా మనకు అప్పీల్ పెట్టుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించింది ప్రభుత్వము. అప్పీల్ చేసుకునేటువంటి వాళ్ళకు సంబంధించి కూడా ఇస్తారండి. సో, వీళ్ళు అప్పీల్ చేసుకునేటువంటి వాళ్ళకు మళ్ళా ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి జరుగుతుంది. వీళ్ళకి మళ్ళా నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసుల్లో మెన్షన్ చేసినటువంటి డేట్ ప్రకారం హాస్పిటల్ దగ్గరికి వెళ్లి రీఅసెస్మెంట్స్‌కి వాళ్ళు హాజరైతే అవ్వాలన్నమాట. అప్పుడు మళ్ళా మనకు వాళ్ళకి ఈ కొత్త సదరం సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారు. ఆ సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని పెన్షన్లు అనేటువంటివి ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో, ఇంకా రీఅసెస్మెంట్స్‌కు వెళ్ళినటువంటి వాళ్ళ సంగతి ఏంటంటే ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళకి కూడా పెండింగ్‌లో అయితే పెట్టరు. ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేసుంటారో వాళ్ళకి మాత్రమే పెన్షన్స్ అనేటివి జారీ చేయరనమాట. రేపు డిసెంబర్ నెల నుంచి గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసులు ఇచ్చుంటారో వాళ్ళకి మాత్రమే పెన్షన్స్ అనేటువంటివి ఇవ్వరనమాట. ఓకేనా? సో, ఇక యూజువల్‌గా ఈ యొక్క వృద్ధులకు వచ్చేసి రూ. 4,000, వికలాంగులకు వచ్చేసి రూ. 6,000, డీఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్స్‌కి వచ్చేసి రూ. 15,000 పెన్షన్లు అనేటువంటివి ఇవ్వటం జరుగుతుంది. సో, ఇక మీకు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లు 40 నుంచి
85% లోపల ఉన్నట్లయితే వికలాంగుల పెన్షన్ అయితే వస్తుంది. 85 నుంచి 100% లోపల ఉన్నట్లయితే మీకు మెడికల్ పెన్షన్ డిఎంహెచ్ఓ పెన్షన్ 15,000 రూపాయలు వస్తుంది. అలాగే మీకు అట్లీస్ట్ 40% కూడా లేదు 60 ఏళ్ళు ఉన్నట్లయితే వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు అయితే ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఈ విధానంలో మీకు పెన్షన్స్ అనేటువంటివి అయితే జారీ చేస్తారండి. సో ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. సో వీటితో పాటుగా మనకు కొత్తగా రీసెంట్గా ఎవరైతే స్పౌస్ పెన్షన్స్కి దరఖాస్తులు చేసుకుని ఉంటారో వీళ్ళకు సంబంధించి కూడా రేపు డిసెంబర్ నెలలో పెన్షన్లు అనేటువంటివి 4,000 రూపాయల పెన్షన్స్ అయితే ఇస్తారనమాట ఈ స్పౌస్ పెన్షన్స్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి డిసెంబర్ నెల పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. మీరందరూ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, వెంటనే రెస్పాండ్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇక చాలామంది కూడా ఈ యొక్క కొత్త సదరం సర్టిఫికెట్స్ మేము అప్లై చేసుకుని సదరం సర్టిఫికెట్స్ తీసుకున్నాము. వికలాంగ పెన్షన్లకు డిఎంహెచ్ఓ పెన్షన్లకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది కూడా అడుగుతున్నారు. వీటితో పాటుగా 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్ కూడా ఎప్పటి నుంచి దరఖాస్తులు జరుగుతాయని అడుగుతూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ప్రభుత్వం నుంచి మనకు ఎటువంటి సమాచారం కూడా లేదు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు మొదలు పెట్టబోతున్నాము అని. సో ఇన్ కేస్ ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు స్టార్ట్ చేసినట్లయితే ఇక మనకు 2026 జనవరి నుంచి అయితే స్టార్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ కుటుంబ ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని అమల్లోకి అయితే తీసుకొస్తూ ఉంది. సో ఇక మనకు ఫైనల్గా ఉండేది ఈ ఆడబిడ్డ నిధి పథకం అండ్ అలాగే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియలు. సో వీటిని కూడా ఖచ్చితంగా అయితే మనకు 26లో జనవరి నెల నుంచి దరఖాస్తులకు సంబంధించి స్టార్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు పెన్షన్లకు సంబంధించి. ఓకేనా, బట్ ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను. మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.